హలో ఎవ్రీవన్, నా పేరు సురేష్. వెల్కమ్ టు సురేష్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోని పచ్చని ప్రకృతి మధ్యలో నిశ్శబ్ద వాతావరణంలో నిలిచిన ఒక పవిత్ర క్షేత్రం, అదే శ్రీ త్రిలింగరాజస్వామి దేవాలయం. ఉదయాన్నే గంటారావాలు, పక్షుల కిలకిలలు, భక్తుల జపాలు ఇవన్నీ కలిసిపడి ఈ ఆలయానికి ఒక దివ్యమైన శోభను ఇస్తాయి. త్రిలింగరాజు అనే పేరుకి అర్థం త్రి అంటే 3, లింగ అంటే శివలింగాలు. ఇక్కడ ఒకే స్థలంలో 3 శివలింగాలు ప్రత్యక్షమైనట్లు చెబుతారు. అందుకే ఈ స్వామివారిని త్రిలింగరాజు అని పిలుస్తారు. ఈ 3 లింగాలు సృష్టి, స్థితి, లయం అనే 3 శక్తులను సూచిస్తాయని పురాణ విశ్వాసం. పురాతన కథ. చాలా కాలం క్రితం ఈ ప్రాంతం అడవులతో నిండిపోయి ఉండేది. గ్రామస్థులు పశువులను మేపడానికి ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఒకరోజు ఒక గొవ్వు ప్రతిరోజూ ఒకే చోటికి వెళ్లి తన పాలను నేలపై కార్చడం గమనించారు. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు ఆ ప్రదేశాన్ని తవ్వగా అక్కడ 3 శివలింగాలు వెలుగుచూశాయి. అది దేవుని ప్రత్యక్షమని భావించి గ్రామస్థులు అక్కడే ఒక చిన్న మండపం నిర్మించి పూజలు ప్రారంభించారు. దేవాలయ నిర్మాణం. కాలక్రమేణా ఈ ఆలయం విస్తరించింది. స్థానిక రాజులు, భక్తులు తమ వంతు సహాయం చేసి పెద్ద గర్భగుడి, ముఖమండపం నిర్మించారు. శివరాత్రి రోజున ఇక్కడ జరిగే అభిషేకాలు, జాగరణ ఎంతో వైభవంగా ఉంటాయి. 3 లింగాల మహిమ. మొదటి లింగం ఆరోగ్యం ప్రసాదించేదిగా విశ్వసిస్తారు. రెండో లింగం సంపద, శాంతి ప్రసాదించేదిగా భావిస్తారు. మూడవ లింగం మోక్షప్రదాతగా భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడికి వచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని గ్రామ పెద్దలు చెబుతారు. శివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి రోజున వేలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. రాత్రంతా భజనలు, శివనామస్మరణ, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఓం నమః శివాయ అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోతుంది. స్థానిక జాతర. ప్రతి సంవత్సరం జరిగే జాతర సమయంలో గ్రామమంతా ఉత్సాహంగా ఉంటుంది. హారతులు, అన్నదానం, సాంప్రదాయ కళారూపాలు ఇవన్నీ కలిసి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి. భక్తుల అనుభవాలు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరినట్లు చెబుతారు. పిల్లల కోసం ప్రార్థించిన వారికి సంతానం కలిగిందని, ఆరోగ్యం కోసమని ప్రార్థించిన వారికి ఉపశమనం లభించిందని విశ్వాసం. ఆధ్యాత్మిక సందేశం. త్రిలింగరాజు స్వామి మనకు చెప్పే సందేశమేమిటంటే, జీవితంలో సృష్టి అంటే కొత్త ఆరంభాలు, స్థితి అంటే స్థిరత్వం, లయం అంటే మార్పు అన్నీ సహజం. వాటిని సమానంగా స్వీకరించాలి. ఈ పవిత్ర క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, గ్రామీణ సాంప్రదాయం కలిసిన ఒక ఆధ్యాత్మిక నిలయం. ప్రకృతి మధ్యలో నిలిచిన ఈ దేవాలయం ప్రతి భక్తునికి ఒక ప్రశాంతతను ఇస్తుంది. ఓం నమః శివాయ అంటూ మనసారా ప్రార్థిస్తే త్రిలింగరాజు స్వామి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి.